మల్లన్న కూడా మాట్లాడించి అందరికీ నమస్కారాలు. At the outset, I would like to compliment and congratulate the organizers. T.V.N. Rao garu, P.V. Rao garu, Ratnam garu, Ramesh Babu garu, వాటితో పాటు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు, అందరికంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అందరికి కూడా మెంటర్ గైడ్ పల్లం రాజు గారు, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు, సతీష్ గారు, ఉదయ్ సీన్ గారు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, ఇంక ఇతర పెద్దలు, బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రియలిస్టు అండ్ యంగ్ ఎంటర్ప్రినర్స్, చాలా సంతోషం. ఈరోజు కర్టన్ రైజర్గా దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమాఖ్య లాంఛనంగా ఈరోజు కేంద్ర మంత్రి మరియు ముఖ్యంగా ఆర్థిక సహాయ మంత్రి వారి కరకమలం ద్వారా ఇది లాంచ్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. మొత్తం మీద ఇది కేవలము కర్టన్ రైజర్ మాత్రమే కాదు, ఆర్థికంగా మనలో ఉన్నటువంటి యంగ్ జనరేషన్కు సాధికారిత సాధించేదానికి, ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ ఫినాన్షియల్లీ, ఒక మంచి కాన్సెప్ట్తో ఈ సమాఖ్య పేరు మీద మన కాపు సామాజిక వర్గము ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ థింకర్స్. ఎందుకంటే అనేకమైనటువంటి వివిధ రంగాల్లో ఈ సామాజిక వర్గం రాణిస్తున్నప్పటికీ కూడా వృత్తిరీత్యా వ్యవసాయంతో అనుబంధం ఉన్నటువంటి సామాజిక వర్గం క్రమేణా ఈరోజు అన్ని రంగాల్లో, పరిశ్రమల్లో, లేదా ఇవాళ ఐటీ ఫీల్డ్లో, లేదా సివిల్ సర్వెంట్స్ పెద్ద ఎత్తున రాణిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని కాన్సెప్టు ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా రాణించారో మన సమాజంలో, ఇవాళ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇవాళ అభివృద్ధి చెందినటువంటి ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అంతా కూడా మన నెక్స్ట్ జనరేషన్కు హౌ బెస్ట్ వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలి. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా మోస్ట్ క్వాలిఫైడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, అండ్ పర్టికులర్లీ ఇండియా ఇస్ సపోజ్ టు బి ద యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. యూత్ పాపులేషన్ ఇంత ఉన్నప్పుడు లెట్ ఆల్ యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, స్కిల్డ్ ఉన్నారో, లెట్ దెమ్ నాట్ బికమ్ జాబ్ సీకర్స్, లెట్ ఆల్ అస్ మేక్ జాబ్ క్రియేటర్స్ అనేటువంటి ఒక సంకల్పం. కాబట్టి ఉద్యోగం కోసం వెంపాలడే కాకుండా ఒక సంస్థలుగా మరి కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలుగా మన సామాజిక వర్గం నుంచి ఉద్భవించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో వారు తీసుకురావడం. కాబట్టి ఏ రకంగా ఇవాళ వ్యవసాయ రంగంలో రాణించామో అన్ని రంగాల్లో రాణించేటువంటి ఇవాళ టాలెంటు, మరి ఇవాళ కావాల్సిన కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వారికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది రైట్ ఫ్రమ్ వాళ్ళ ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి డిపిఆర్తో సహా ఫినాన్షియల్ బ్యాకింగు, లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండు, స్కిల్, ఇవన్నీ కూడా మోటివేట్ చేయడానికి సమాఖ్య పేరు మీద ఈ సంస్థను స్థాపించడం ఏదవుతుందో, నేను మొన్న రాజమండ్రిలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు పామ్ ఆయిల్ కనుక ఇండస్ట్రీ పెట్టినట్టయితే బాగుంటుంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా పామ్ ఆయిల్ వైపు ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇట్ నీడ్స్ అన్ ఇండస్ట్రీ అని చెప్పారు. బట్ ఈ రకంగా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వాట్ బెస్ట్ మనం ఏ కాన్సెప్ట్తో ఏ ఇండస్ట్రీ పెడితే మన యంగ్ జనరేషన్కు ఉపయోగపడుతుంది అంటే ఆ ఫ్లైట్ మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు అన్ని రంగాల్లో రాణించేటువంటి ఈ యొక్క సామర్థ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ మనది. నేను రీసెంట్లీ ఇవాళ వైజాగ్లో కూడా ఒక సెమీ కండక్టర్ మరి ఏదైతే ఇండస్ట్రీ స్థాపించారో మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇనిషియల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన